ఈవినింగ్ టు ఎవ్రీబడి. నేను బి ప్రభుదాస్ గారు శాంతకుమారి గారి పెద్ద కుమారుణ్ణి. ఐఎమ్ డాక్టర్ శామ్యూల్ సుశాంత్. మా కుటుంబం తరపున మా తల్లిగారి యొక్క జ్ఞాపకార్థ కూటమికి మరి స్తుతి కూటమికి వచ్చిన అందరికీ కుటుంబం అందరి పక్షంగా మీకు నేను వెల్కమ్ తెలియజేస్తున్నాను. అందరూ వచ్చినందుకు మీకు వందనాలు. మరి ఒక 2 మాటలు ముందే నేను చెప్పేస్తే తర్వాత నేను అయ్యగారు వాళ్ళకి ప్రోగ్రామ్ని హ్యాండ్ ఓవర్ చేశాను. మీకు చాలామందికి తెలిసినట్లుగా గత 2 మాసముల పైగా మా తల్లిగారు అనుకోని రీతిలో మరి ఆవిడకి బ్రెయిన్ హ్యామరేజ్ రావటం వల్ల ఆమె కోమాలోకి వెళ్ళిపోవటం జరిగింది. ఆ సందర్భంలో మరి మేము హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్స్ మాకేమీ హోప్ అయితే ఇవ్వలేదు. అయితే మేము నా యొక్క తోబుట్టోళ్ళు, ముఖ్యంగా నేను, మరి నా మిగతా సహోదరులు నవీన్, మనోహర్, డేవిడ్, అట్లాగే మా యొక్క మా బావ మధ్య డానియల్ గారు, మేము కలెక్టివ్గా ఒక డెసిషన్ తీసుకుని ట్రీట్మెంట్ కంటిన్యూ చేద్దాం, దేవుని చిత్తం అయితే కనీసం ఒక 40 రోజులైనా ట్రీట్మెంట్ కంటిన్యూ చేద్దామని మేము హాస్పిటల్లో ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడం జరిగింది. అయితే దేవుని చిత్తము మరి 64 దినాల ట్రీట్మెంట్ అయిన తర్వాత మరి ఆమె యొక్క జీవిత యాత్ర, మా తల్లిగారి యొక్క జీవిత యాత్ర ఈ లోకంలో ఇప్పటి కాలంకి ముగిసి ఉన్నది. మా అందరి యొక్క విశ్వాసము ఆమె ప్రభువునందు నిద్రించి ఉన్నారని, రాబో ప్రభు యొక్క 2వ రాకడలో మృతుల పునరుద్ధానంలో ఆమె తిరిగి సంఘంతో ఎత్తబడతారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మరి మచిలీపట్నం నుంచి మా శ్రేయోభిలాషులు, మా బంధువులు, మరి మమ్మల్ని ప్రేమించిన వారు ఎంతోమంది మా కుటుంబం కొరకు, ప్రత్యేకంగా మా తల్లిగారి కొరకు ప్రార్థన చేసి ఉన్నారు. మీ అందరికీ మరి నా కుటుంబం తరఫున, ఆమె యొక్క బిడ్డల తరఫున, మా తండ్రి గారు మళ్ళా తర్వాత ఆయన కూడా అవుట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. మేము మీకు రుణస్థలమై ఉన్నాము, మీకు వందనాలు తెలియజేస్తున్నాము. మీరు మా ఇళ్ళ చూపిన ప్రేమాప్యతలను బట్టి మీకు వందనాలు. ఈరోజు కూడా మరి క్రమమైన రీతిలో మా తల్లి గారికి గౌరవకరమైన రీతిలో ఆమె యొక్క అంతిమ యాత్ర మరి జరిపించబడటం జరిగినది. ఆ విషయంలో మాకు కోఆపరేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి వందనాలు. మరి మా తల్లిగారు మీకు అందరికీ తెలిసిన రీతిలో ఈ మచిలీపట్నంలో ఒక గొప్ప మాదిరికరమైన ఒక ఉద్యోగినిగా, ఒక స్కూల్లో హెడ్ మాస్టర్గా జీవించి ఉంది. కుటుంబ విషయంలో కూడా ఒక మరి ఆమెని సెల్ఫ్లెస్ మదర్ అని నేను చెప్పగలను. తన యొక్క యోగక్షేమాల గురించి ఎప్పుడూ ఆలోచించినటువంటి వ్యక్తి. కేవలము మరి తన పిల్లలు బాగుండాలి అని ఆమె ఇప్పుడు తను మరి పరితపిస్తూ ఉండేవారు. ఈ దినమున మేము ఇంత ఉన్నతమైన చదువులు చదువుకుని సంఘంలో మరి సొసైటీలో ఒకమైన మరి మర్యాదకరమైన గుర్తింపు కలిగిన జీవితాన్ని జీవించడం కొరకు మన దేవుడైన యెహోవా మరి ఆయన ద్వారా మనకి, మా కుటుంబానికి అనుగ్రహించినటువంటి గొప్ప వరము మా తల్లిగారు, అదేవిధంగా మా తండ్రి గారు కూడా. మరి వారిద్దరూ మాకు మా కుటుంబం వెళ్ళ, వారు బిడ్డల వెళ్ళ చూపించినటువంటి ప్రేమయాత్రలను బట్టి వందనాలు. ఈ సందర్భంలో వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి మా అందరి పక్షంగా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ యొక్క కృతజ్ఞత స్తుతి కూడిక మరి జ్ఞాపకార్థక కూడికలో కొంత సమయాన్ని మా మదర్ని జ్ఞాపకం చేసుకుంటూ, అదేవిధంగా దేవుని స్తుతిస్తూ మరి గడపాలని కోరుకుంటున్నాను. ఈ సభను మరి నడిపించట కొరకు రెవరెండ్ సుధాకర్ అయ్య గారిని నేను ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను. అయ్యగారు దయచేసి రండి. అదేవిధంగా మరి మాకు ఎంతో ప్రియులు, మరి మచిలీపట్నంలో ఎంతో మరి సంఘ పరిచర్యలో ప్రాముఖ్యత పొందినవారు, మా తల్లిగారికి ఇంటి పేరే కలిగిన గంటా రాజరత్నం గారు, మాకు తెలిసి ఆయన కర్రే రాజ్యరత్నం గారు అనుకుంటా, తర్వాత గంటవారు అయ్యారు.
రాజరత్నం అయ్య గారిని కూడా ఇక్కడికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి కొంతసేపట్లో జాస్పర్ అయ్య గారు కూడా వస్తారు. తర్వాత మరి ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా నేను సుధాకర్ అయ్య గారికి నేను అందజేస్తున్నా. దేవుని విశ్వాసులారా, ఈ రోజున కీర్తిశేషులు శాంతకుమారి గారి యొక్క ఈ ఆదరణ కోరికలో మనము కూడి ఉన్నాము. ప్రభు పిలుపులో ఎంతో శ్రేష్టత, లోకంలో సేవ చేయడానికి ఆయన పిలుస్తుంటాడు, పరలోకంలో ఆయనతో ఉండడానికి, నిత్య జీవనం పొందడానికి కూడా ఆయన పిలుస్తుంటాడు. ఈ రెండు రకాల పిలుపులు దేవునిలో ఉన్నాయి. ఒకటి భూ సంబంధమైనది, ఒకటి రెండవది పర సంబంధమైనది. ఈ రోజున భూ సంబంధమైనటువంటి సేవను ముగించుకొని పర సంబంధమైనటువంటి పరలోకపు సేవలోనికి మహిమా ప్రవేశం చేశారు శాంతకుమారి గారు. ఈ రోజున ఈ కుటుంబం దేవుని యొక్క భయము భక్తితో, దేవుని యొక్క అడుగు జాడలతో ఈ కుటుంబం ఎదుగుచున్న విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. లూకా సువార్త 1వ అధ్యాయంలో చివరి వచనాల్లో ఏముందంటే, అతడు సేవ చేయు దినములో పరిపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. కాబట్టి సేవ అనేది లోకంలో వయసు, ఈ లోకంలో జీవించిన కాలం, ఇవన్నీ కూడా. కానీ శాంతకుమారి గారు సేవ, దైవజనులను ప్రేమించిన సేవ, దైవజనులకు సేవ చేసిన సేవ శాంతకుమారి గారి యొక్క సేవ. క్రీస్తుని నమ్ముకొని ఆనుకొని క్రీస్తు కొరకు జీవించి చివరి వరకు తన విశ్వాసాన్ని స్థిరపరచుకొని బలపరుచుకొని బిడలను కూడా దేవుని వైపుకు నిలబెట్టుకొని, మరి కోడి తన పిల్లల్ని ఏ విధముగా కాచి కాపాడుతున్నట్లుగా ఈ రోజున శాంతకుమారి గారు వారి బిడ్డల్ని చక్కని స్థితిలో కాచి కాపాడి ఈ సజీవ సాక్ష్యాలు బట్టి ప్రభు ఉన్నతమైన కృపలో నిలబెట్టాలని, బలపరచాలని, ఆదరించాలని మా ప్రియులు బేతపూడి ప్రభుదాస్ అయ్య గారు మరి నిజంగా వారి జీవితాల్లో ఈ గొప్ప ఆదరణ వారికి ప్రభు అనుగ్రహించాలని కూడా నేను ఒక దైవజనుడిగా, నోబుల్ మిషనరీ దేవాలయ పక్షముగా ఈ కుటుంబానికి ఆదరణను తెలియజేస్తున్నాం. దయచేసి ముందుకు వచ్చినట్లయితే తల్లికి ప్రేమతో మరి గార్లెండ్ని వాళ్ళు వేసి పరిశుభ్రతని తెలియజేస్తాం. ప్లీజ్ కుమారులు దగ్గర ఉన్నటువంటి త్వరగా మనం వస్తే ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు డేవిడ్ ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచి. మా ప్రియ ప్రభా పరిశుద్ధుడా, ఈ స్తుతి ఆదరణ కోరికను మేము ప్రారంభిస్తున్నాం. రండి ప్రభా, ఈ రోజునే కాదు ఎల్లప్పుడూ కూడా మాతో, నాతో, అందరితో ఉన్నటువంటి దేవుడుగా మేము గుర్తు. పుస్తకంలోంచి 405వ కీర్తన, దేవుడే నాకు ఆశ్రయంబు దివ్యమైన దుర్గము. దేవుడే నా కాదల సహాయుడై నన్బ్రోచును. అభయమభయమభయమేపుడానందమానందమానందమోగ దేవుడే నా కాశ్రయంబు దివ్యమైన దుర్గము. పార్వతములు కదలినని యోర్వి మారు పగినను, సర్వముం ఘోషించు
చుని సాంద్రము పొంగినాన్ అభయమే పుడానందమానందమానందమోగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము దేవుడే తోడుగా దేశము వర్తిల్లును ఆతావునందు ప్రజలు మిగుల ధాన్యులై వసింతురు అభయమే పుడానందమానందమోగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమై దుర్గము ఇల్లు విరచునాయన తెగ బల్లెము నరకు నాయన చెల్ల చెదర చేసిరి పుల నెల్ల ద్రుంచునాయనే అభయమే పుడానందమానందమోగ దేవుడే నాకాశ్రయంబు కోటయునాశ్రయమునయ్య కోపు దేవుడుండగా ఏటికింక వెరవలయు నేర్పు నాకు పండుగా అభయమే పుడానందమానందమోగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 91వ కీర్తన. మిసెస్ ఆశా లత గారు. అందరికీ నా వందములండి. నేను శాంతకుమారి గారి పెద్ద కోడల్ని. ఇప్పుడు నాకు ఇవ్వబడిన దేవుని వాక్యము సామ్ 91. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమున కన్నెను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడిచేయి రోగమునకైనను నేను భయపడకుందును. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నేను మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాసముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు. ఏ తెగులును నీ గుడారునకు సమీపింపదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నిన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతన్ని గనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత నేను అతన్ని తృప్తిపరచేదను. నా రక్షణ అతనికి చూపించదను. థ్యాంక్ యూ. ఆ వాక్యాన్ని ఈరోజున మనం వినటానికి సమయంలో రెవరెండ్ గంట రాజరత్నయ్య గారు, డినర్
సెమినరీ చైర్మన్ మరియు చర్చ్ కౌన్సిల్ చైర్మన్గా దక్షిణ ఇండియా సంఘంలో వారు ఎంతో గొప్ప పరిచర్యలు చేసినటువంటి దేవుని సేవకులు. దేవుడు వారిని అనేకమైన స్థలాల్లో అనేక హృదయాలలో మరి గొప్ప పరిచారకుడుగా, దాసుడుగా, సేవకుడుగా ఈ రోజున దేవుని చేత వాడబడుతున్నటువంటి ఒక బలమైన సాధనము అని నేను తెలియజేస్తున్నాను. ఈ రోజున మరి అయ్యగారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషదాయకం. వారిని నేను ఆహ్వానిస్తున్నాను. మరి సమయంలో వారు వచ్చి దేవుని యొక్క సందేశాన్ని మనకి అందిస్తారు. సభాధ్యక్షులు సుధాకర్ అయ్యగారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ సమయంలో దుఃఖంలో ఉన్నటువంటి శ్రీ ప్రభుదాస్ గారి యొక్క కుటుంబ సభ్యులందరికీ నా యొక్క ప్రగాఢమైన సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈ కుటుంబంతో నాకు చాలా పరిచయం ఉన్నది. మరి దేవుడు ఈ యొక్క గొప్ప కుటుంబాన్ని ఆశీర్వదించి ఎంతగా విస్తరింపజేశాడో మీరు చూస్తూ ఉన్నాను. మరి దైవ సన్నిధిలో విశ్రమించడానికి వెళ్ళినటువంటి శ్రీమతి శాంతకుమారి గారి జీవితాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. రెస్ట్ ఇన్ పీస్ అంటారు, అనగా ఆ యొక్క విశ్రాంతిలోనికి వెళ్ళారు. మరి ఒక మాట మహిమ ప్రవేశం అని చెప్తుంటారు. అది ఇంగ్లీష్లో గాన్ టు గ్లోరీ అనేటువంటి మాట నాకు చాలా ఆకర్షించింది. గాన్ టు గ్లోరీ, మహిమలోనికి వెళ్ళారు. ఇది ఎంత చక్కని మాట, ఎంత సందేశాన్ని దీని మీద ప్రకటించవచ్చు. ప్రతి క్రైస్తవ విశ్వాసి చెప్పగలిగినటువంటి గొప్ప, తల ఎత్తుకొని చెప్పగలిగినటువంటి గొప్ప సందేశం అంటే మరణం అనేటువంటిది గాన్ టు గ్లూమ్ కాదు, ఇట్స్ గాన్ టు గ్లోరీ. దేవుని యొక్క మహిమలోనికి వెళ్ళినటువంటి గొప్ప ఆ యొక్క స్థితిని ప్రకటించేటువంటి సుదినాలు ఈ మెమోరియల్ సర్వీసెస్. అందుకనే నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. అనగా చనిపోయినటువంటి మన యొక్క ప్రియులను, నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడంలోనే ఒక గొప్ప దీవెనను అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి శ్రీమతి శాంతకుమారి గారు వారికి జీవించిన జీవితము తర్వాత విశేషం చెప్తారు. వారి జీవితంలో ఉన్నటువంటి విషయాలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే నేను ఆ విషయంలోకి వెళ్ళాను కానీ దేవుని వాక్యమును గురించి రెండు మాటలు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. చాలా క్లుప్తముగా మాట్లాడతాను. ఇందాక వాళ్ళ పెద్ద అబ్బాయి డాక్టర్ సుశాంత్ మాట్లాడుతూ ఉన్నప్పుడు అమ్మ 64 రోజులు